హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఏదైతే మనకైతే 20th అయితే రిలీజ్ చేస్తారు. బట్ మన యూట్యూబ్ ఛానల్ ముందుగా 27th అయితే అప్లోడ్ చేసిన వీడియో. సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ మోడ్ అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ మోడ్ అప్లై చేయకూడదు. స్పీడ్ పోస్ట్ అయితే అప్లై చేయకూడదు. ఓన్లీ ఆన్లైన్ మోడే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ ఇందులో వేకెన్సీ చూసుకుంటే మొత్తం నేను మీకు చెప్పాను కదా టోటల్గా 1200 వేకెన్సీ అని. సో ప్రతి వేకెన్సీ గురించి చెప్తాను నేను, వీడియో స్కిప్ చేయకండి మీరు. సో ఫస్ట్లో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకుంటే మీకు రూరల్ అండ్ అగ్రి బ్యాంకింగ్ టోటల్గా మీకు అయితే 200 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ మీకు అయితే ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, ఇందులో మీకు టోటల్గా 150 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో దీనికి ఏజ్ మీకు ఎంత కావాలంటే 24 to 34 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కానీ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా. సో మీరు ఎవరైనా డిగ్రీ వాళ్ళు లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు సేల్స్ మార్కెటింగ్ అగ్రి బిజినెస్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్ మీకు ఇందులో టోటల్ 50 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే 26 to 36 వల్ల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు వీళ్ళు. మార్కెటింగ్ సేల్స్ చూసుకుంటే మీకు టోటల్గా 450 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఏజ్ అయితే 24 to 34 వల్ల ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఎంబీ వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికి ఎంబీఏ ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. దేంట్లో ఉండాలంటే మీకు మినిమం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్స్ట్రక్షన్స్ మీకైతే ఖచ్చితంగా 3 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ టోటల్ దీంట్లో అయితే మీకు 78 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే 24 to 34 అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ దీని క్వాలిఫికేషన్ మీరు ఏం కావాలంటే గ్రాడ్యుయేషన్ చెప్తున్నారు. అండ్ దాంట్లో ఇక్కడ సిఏ, సిఎఫ్ఏ, సిఎంఏ అంటే మీకు సిఏ అంటే చార్టర్ అకౌంట్, చార్టర్ మేనేజ్మెంట్. సో మీకు 2 years మీకు ఖచ్చితంగా మీకైతే అవ్వాలని చెప్తున్నారు. అండ్ మీకు చార్టర్ అకౌంట్, చార్టర్ మేనేజ్మెంట్ అకౌంట్స్ మీకు ఖచ్చితంగా మీకు అయితే 3 or 2 years మీకు ఎక్స్పీరియన్స్ కావాలని వీళ్ళతో చెప్పడం జరిగింది. సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ టోటల్ దీంట్లో 46 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే 27 to 37 ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే దీని క్వాలిఫికేషన్ మీరు ఖచ్చితంగా మీరు 2 years ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ దీనికైతే మీకు ఖచ్చితంగా 6 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు సీనియర్ మేనేజ్మెంట్ క్రెడిట్ అనలిస్ట్కి. నెక్స్ట్ వన్ సీనియర్ మేనేజర్ రిలేషన్షిప్ టోటల్గా దీంట్లో 205 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే 28 నుంచి 40 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ అయితే మీకు ఫుల్ టైం ఎంబీఏ చేసి ఉండాలి, లేదంటే మీకు మార్కెటింగ్లో బ్యాంకింగ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆఫీసర్ సెక్యూరిటీ అనలిస్ట్ టోటల్గా మీకు 5 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే 22 to 32 వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ దీని క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఏమి ఇచ్చారంటే మనకి బీఈ కానీ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. సో ఈ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే ఆఫీసర్ సెక్యూరిటీ అనలిస్ట్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆర్ఎన్ వాళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే మీరు ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఐటీ, ఎంఎస్సీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. దీనికి మినిమం మీకైతే 1 year ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. వాళ్ళకైతే మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ టోటల్ దీనికి 2 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఈ బీటెక్ లేదంటే ఎంసీఏ, ఎంఎస్సీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. మినిమం దీనికి 3 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పడం జరిగింది. సెక్యూరిటీ మేనేజర్ సెక్యూరిటీ అనలిస్ట్ టోటల్ మీకు 2 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి 6 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వన్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ ఇంజనీర్ టోటల్ దీంట్లో 6 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ 22 to 32 ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. క్వాలిఫికేషన్ అయితే బీఈ, బీటెక్లో బీఈ కానీ బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఈక్వలెంట్గా సివిల్ ఇంజనీర్ అని చెప్తున్నారు వీళ్ళు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ టెక్నికల్ మేనేజర్ సివిల్స్లో మీకు అయితే టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే 24 to 34 ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి. చూసుకుంటే మీకు కార్పొరేటివ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టోటల్ 30 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ మీకైతే సీనియర్ మేనేజర్ రిలేషన్షిప్ మేనేజర్ చూసుకుంటే మీకు ఏజ్ 29 to 39 వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ మీకైతే 2 years ఫుల్ టైం ఎంబీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. చూసుకోండి ఫ్రెండ్స్, 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకింగ్ సెక్టర్లో అప్లై చేసుకోండి దీనికి. చీఫ్ మేనేజర్ రిలేషన్షిప్ మేనేజర్ మీకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్లో టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్లో మీకైతే 10 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీ టోటల్ మీకు 13 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మీకు సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్లో మీకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి. చీఫ్ మేనేజర్ బిజినెస్లో మీకైతే 5 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్లో మీ టోటల్ 3 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ మీకైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టోటల్గా మీకైతే 177 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మీకు సీనియర్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ జావాలో మీకైతే 26 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ అయితే మీకు బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీ వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకైతే 6 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నాను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మీకు. అండ్ నెక్స్ట్ వన్ మీకైతే డెవలపర్ ఫుల్ స్టాక్ జావా టోటల్గా 20 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికైతే క్వాలిఫికేషన్ బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకైతే 3 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వీళ్ళు. సీనియర్ డెవలపర్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ టోటల్గా మీకైతే 10 వేకెన్సీ ఉన్నాయి. క్లౌడ్ ఇంజనీరింగ్ టోటల్ దీంట్లో 6 వేకెన్సీ ఉన్నాయి.
అండ్ మీకు అయితే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ETL డెవలపర్స్. సో టోటల్గా మీ దీంట్లో 7 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి అయితే మీకు 3 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ AI ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. AI ఇంజనీరింగ్లో మీకు టోటల్ 20 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికైతే మీకు మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ సీనియర్ AI ఇంజనీరింగ్. దీనికైతే టోటల్గా 4 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ సీనియర్ డెవలపర్. ఇందులో అయితే మీకు 8 వేకెన్సీ ఉన్నాయి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లో మీకు టోటల్ 5 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ లైనక్స్ యూనిక్స్లో మీ టోటల్గా అయితే 10 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లో మీకు టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో మీకు అయితే ఖచ్చితంగా BA కానీ బీటెక్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే. నెక్స్ట్ వన్ సీనియర్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ బ్యాకప్లో మీ టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయి. స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్యాకప్లో మీ 6 వేకెన్సీస్. నెక్స్ట్ వన్ పోస్ట్ గ్రాస్ అడ్మినిస్ట్రేషన్ టోటల్ 2 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. 100+ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి నేనైతే వీడియో చాలా ఎంత అవుతుంది. సో మీకు నేను మొత్తం PDF డిస్క్రిప్షన్లో నేనైతే ఇస్తాను. ఎవరైనా సరే ఒకసారి ఎందులో ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి. మీరు చూసి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా. అందులో మనకి మెయిన్ టాపిక్స్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్గా మార్క్స్ వచ్చేసి మనకి 225 మార్క్స్. దీనికి మనకి డ్యూరేషన్ టైం పీరియడ్ వచ్చేసి మనకి 150 minutes మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ సెంటర్ అనేది వాళ్ళు మీరు ఎగ్జామ్ అనేది మీరైతే ఆఫ్లైన్లో వెళ్ళి రాయాలి ఫ్రెండ్స్. సెంటర్స్ వచ్చేసి మనకి అలహాబాద్, బెంగళూరు, బెర్లీ, బరోడా, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, ఇరక్లం, గువాహటి, హమీర్పూర్, హైదరాబాద్, జైపూర్, జలంధర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, గోవా, పట్నా, పూణే, రాజ్పూర్, విశాఖపట్నం. సో మ్యాక్సిమం ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవరైనా సరే ఆంధ్ర అయితే మ్యాక్సిమం విశాఖపట్నం ఇస్తారు ఫ్రెండ్స్. తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా అయితే హైదరాబాద్ ఇస్తారు వాళ్ళు. నాదే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలా మంది వీడియోస్ వదిలేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. ఈ జాబ్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలని వాళ్ళకి ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు. www.bankofbaroda.co.in వెబ్సైట్ మీరు అయితే వెళ్ళి అప్లై చేసుకోవాలి. డిస్క్రిప్షన్ అనేది మీకు అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. సో ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు జనరల్ వాళ్ళకి, EWS, OBC వాళ్ళకైతే మీకు 600 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్ అండ్ ఉమెన్స్ వాళ్ళకైతే 100 రూపీస్ పే చేయాలని చెప్తున్నారు వాళ్ళు. జాబ్లో మీరు సెలెక్ట్ అయ్యాక మీరు ఉంటున్న డిస్ట్రిక్ట్లో మీకు జాబ్ పోస్టింగ్ వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు.